స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరాన్ని నగరపాలక సంస్థ సుందరంగా తీర్చిదిద్దుతోంది. నగరంలో చెత్త కుప్పలు లేకుండా చూసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. డోర్ టు డోర్ చెత్త సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. డ్రైనేజీ కాలువలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి సమస్య లేకుండా చూసుకుంటున్నామని చెబుతున్న మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్యతో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుపతి నగరం అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రానికి తగ్గట్టుగానే తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ రంగులు వేస్తూ అత్యంత రమణీయంగా చర్యలు చేపడుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏంటి అంటే రంగులు వేయడంతోనే పరిమితం అవుతుందా, లేదంటే ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారా ఏంటి అనేది కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రధానంగా బ్యూటిఫికేషన్ అనేది అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది. ఎంతవరకు నిజం, ఏంటి భవిష్యత్ ప్రణాళిక ఏంటి మేడం? మనము 2024 స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అందులో తిరుపతి నగరం సూపర్ స్వచ్ఛ లీగ్కి రావడంతో మనకి అడిషనల్ ఆస్పిరేషన్ పారామీటర్స్ అనేవి వచ్చాయి. సో ముఖ్యంగా ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ మనం ఏవైతే యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నామో ముఖ్యంగా కొన్ని ఎక్కువ యాక్టివిటీస్ బ్యూటిఫికేషన్ పైన, బ్యాక్ లేన్ ఏరియాస్ బ్యూటిఫికేషన్ అంటే మనకి బ్యాక్ లేన్ అంటే స్లమ్స్ కానీ ఇలా ఉన్న ఏరియాస్ని మనము బ్యూటిఫై చేయడము. దాని తర్వాత విజిబుల్ క్లీన్లీనెస్, నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు లేకోకుండా జీవీపీస్ అంటాం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అవి లేకుండా చూడడానికి డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి 100% ఫోకస్ చేస్తున్నాం. వాటికి కావాల్సిన డోర్ టు డోర్ ఆటోస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఎక్కువ ప్రొక్యూర్ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజలలో అవగాహన ఇచ్చి ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం. ప్రతిరోజు డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు ఆ ఆటోకి మనం గార్బేజ్ ఇచ్చేలాగా చేస్తే ఈ చెత్త కుప్పలు అనేవి లేకుండా ఉంటాయి. ఎక్కడన్నా ఉన్నా కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే శానిటేషన్ వాళ్ళకి మార్నింగ్ 6 o'clock లోపల చెత్త కుప్పలన్నీ కూడా క్లీన్ అవ్వాలి. ఎందుకంటే ప్రజలు నగరంలో వచ్చి మనం తిరుగుతున్నప్పుడు బయట నుంచి కూడా చాలామంది 1,00,000 మంది వస్తారు కాబట్టి ఆ చెత్త కుప్పలు లేకుండా ఉండాలి. అలాగే ఏ వాటర్ సప్లై ఇష్యూస్ కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై లేకోకుండా డ్రైన్స్ కాలువలు కూడా ఎక్కువ క్లీన్ చేయట్లేదు అనేది కంప్లైంట్ ఉంది. బికాస్ స్టాఫ్ కన్స్టెంట్ కూడా ఉండడం వల్ల దానికి షిఫ్ట్స్ వేసి క్లీనింగ్ యాజ్ వెల్ as స్ప్రేయింగ్ ఇవి కూడా చేయమని చెప్తున్నాము. మేడం, ఇప్పుడు సమ్మర్ వస్తుంది అంటే వాటర్ క్యూరిసిటీ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంది. గతంలో కూడా తిరుపతి నగరంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తింది. దాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఈసారి సమ్మర్లో మనకి ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే తెలుగు గంగలో వాటర్ బాగానే ఉంది. అండ్ మనకి కళ్యాణి డ్యామ్లో కావచ్చు ఆర్ఎల్స్ మన కండలేరు, సో దాంట్లో వాటర్ ఉండడం వల్ల మన రిజర్వాయర్లో కూడా వాటర్ ఉంది. సో దానివల్ల ఏమి ఇష్యూ ఉండదు. ఒకటి ఏంటంటే మనకి ఈ బోర్డ్స్ ఏదైతే వాడుతున్నారో ఎక్కువ ప్రజలు కూడా బోర్డ్స్ కావాలి, ఎందుకంటే డే బై డే మనకు వాటర్ వస్తుంది. సో దానివల్ల బోర్డ్స్ కావాలని అడుగుతున్నారు. బోర్డ్స్లో ప్రాబ్లం ఏంటంటే వాటర్ ట్రీట్ అవ్వకుండా రావడము, దానివల్ల ఎనీ డయేరియా కానీ పిల్లలకి అలా ఇష్యూస్ ఉంటాయని బోర్డ్స్ ఎంకరేజ్ చేయట్లేదు. సో మనకి డే బై డే వాటర్ వచ్చినప్పుడు ఆ డే బై డే వాటర్ తీసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు పరిశీలించేది ఏంటంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి మనకి ఎన్ని ఈఎల్ఎస్ఆర్లు, ఎన్ని పైప్ లైన్ నెట్వర్క్ ఎంత కావాల్సి వస్తుంది, దాని ఎస్టిమేట్ ఏంటని సర్వే కూడా చేయమని చెప్పాము. బ్యూటిఫికేషన్స్లో అంటే తిరుపతి ప్రజలకు ఉపయోగపడే హెల్త్ ఈక్వేషన్స్ ఇవన్నీ పొందుపరుస్తున్నారంట. మీరు చూస్తే కార్పొరేషన్ ఆపోజిట్లోనే మనము శానిటేషను, సే నో టు ప్లాస్టిక్ అండ్ అలాగే ఎన్వైరన్మెంట్ని మనము ఎలా కాపాడుకోవాలి వాటిపైన థీమ్ బేస్డ్ పెట్టాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థీమ్ బేస్డ్ పెట్టాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కావెంజర్స్ కాలనీ చూస్తే అక్కడ కొంచెం మోటివేటెడ్ లాగా బుక్స్, అలాగే అంటే మనం డిఫరెంట్ థీమ్స్ తీసుకోవడం జరిగింది. మనం కలంకారీ పెయింటింగ్స్ కొన్ని చోట, సో అలా డిఫరెంట్ థీమ్స్తో తీసుకొని చేయడం జరుగుతుంది. ఇవాళ బ్యూటిఫికేషన్ ఓన్లీ టౌన్ లిమిట్స్ వరకైనా నీకు అంటే మున్సిపల్ పరిధిలోని క్వార్టర్స్ కొన్ని ఉన్నాయి మేడం, వాటిలో కూడా ఏమైనా చేసే అవకాశం ఉంది? మనము టౌన్లో ఎక్కడైతే అవసరమో మన గవర్నమెంట్ ఏరియా ఎక్కడ ఉందో, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే మనకి బడ్జెట్ కన్స్ట్రెయింట్ కూడా చూసుకోవాలి కాబట్టి దాని ప్రకారం మనం చేయడం జరిగింది. అంటే ప్రధానంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్స్లో బ్యూటిఫికేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తిరుపతి నగరాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు కమిషనర్ గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.